యాస్టరిస్క్ ఇంటెల్ రాబోయే త్రైమాసిక ఫలితాలలో కొత్త సీఈఓ పాట్ గెల్సింగర్ యొక్క పునరుద్ధరణ వ్యూహాన్ని మొదటిసారిగా చూపించనున్నాయి. దీనివల్ల చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. యాస్టరిస్క్ గెల్సింగర్ ఇంటెల్ యొక్క తయారీ సామర్థ్యాన్ని పునరుజ్జీవింపజేయాలని మరియు టీఎస్ఎంసీ మరియు ఏఎండీ వంటి ప్రత్యర్థులకు కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాస్టరిస్క్ కొత్త ఫ్యాబ్లు మరియు అధునాతన చిప్ తయారీ సాంకేతికతలలో పెట్టిన భారీ పెట్టుబడులు సత్ఫలితాలను ఇస్తున్నాయా అనేది ఈ ఫలితాలు సూచిస్తాయి. యాస్టరిస్క్ గెల్సింగర్ దృష్టి పెట్టిన కీలక ప్రాంతమైన ఇంటెల్ డేటా సెంటర్ వ్యాపారంపై ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యాస్టరిస్క్ మందగించిన మార్కెట్ను ఎదుర్కొంటున్న ఇంటెల్ యొక్క పీసీ విభాగం పనితీరు కూడా నిశితంగా పరిశీలించబడుతుంది. యాస్టరిస్క్ ఇంటెల్ తన వాగ్దానం చేసిన పరివర్తనను అందించగలదనే నమ్మకం మరియు పురోగతి సంకేతాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు.